ఫ్రెండ్స్ మనకి పోకో ఎం సిరీస్ నుంచి త్వరలో పోకో M8 సిరీస్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఈ పోకో M8 సిరీస్‌లో పోకో M8 ప్రో గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. అంటే ఈ పోకో M8 ప్రోలో ఏమేం స్పెసిఫికేషన్స్ బాగున్నాయి అండ్ ఏ ఫీచర్స్ బాగా అట్రాక్ట్ చేసిందనేది మీతో నేను మాట్లాడుకుంటాను. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. సో మనకి మేజర్‌గా ఈ మొబైల్ వీళ్ళు ఇంప్రూవ్ చేసిందేమంటే ఈ ప్రాసెసర్ ఇది మనకి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. యాక్చువల్‌గా ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 వస్తదనుకున్నాను. బట్ వీళ్ళు ఏకంగానే స్నాప్‌డ్రాగన్‌కి ఎళ్లారనమాట. ఇక్కడ ఏమైనా గాని కొంచెం ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. సో, ఇలా మనకి చాలా ఇంప్రూవ్‌మెంట్స్ అయితే ఈ మొబైల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికొద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉందన్నమాట. ఇంకా మనకి పోకో అనేది తెలిసిందే కదా! స్టీరియో స్పీకర్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బావుంటది. కానీ మనకి డాల్బీ అట్మాస్ గాని ఇలాంటి ఫీచర్స్ అయితే వీళ్ళు ఏది యాడ్ చేయలేదన్నమాట. సో, అలాగే మనకి ఇది ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. మనకి IP68 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేస్తుందన్నమాట. IP68 అన్నా IP69 కింద వచ్చేస్తుందన్నమాట ఓవరాల్‌గా ఇంచుమించు. నెక్స్ట్ ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్‌ప్లే విషయానికొద్దాం. 6.83 ఇంచెస్ AMOLED డిస్‌ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 1, 2 నిట్స్ వరకైతే రిఫ్రెష్ అయితే యూజ్ చేశాడనమాట. 2.10 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి బ్రైట్‌నెస్ అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారము 1000 నిట్స్ అబోనే ఉండొచ్చు అని అనుకుంటున్నా బ్రైట్‌నెస్ లెవెల్స్. బట్ చూద్దాం వాళ్ళు ఎంత ఇస్తారనేది కూడా చూడాలనమాట. ఇందులో మనకి ఎలవెన్ సపోర్ట్ ఉంటది. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మీరు ఈ వెబ్‌సైట్స్‌లో కంటెంట్ అనేది చాలా బెటర్‌గా చూడొచ్చు అనమాట. మాక్సిమం మీరు హెచ్‌డీ క్వాలిటీ పైనే మీరు అబోని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కంటెంట్ క్వాలిటీ ఇక్కడ. మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ ఇది మనకి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఈ ప్రాసెసర్ వన్ ఆఫ్ ది ఫ్లాగ్‌షిప్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే మనకి పర్ఫార్మెన్స్ కూడా ఆ లెవెల్‌లో ఉంటదనమాట. ఇది మనకి 4 నానోమీటర్ బిల్ట్ టైమ్ ప్రాసెసర్ LPDDR4X ఉంటది. అలాగే మనకి రిఫ్రెష్ 2.2తో రాబోతుందనమాట. ఈ మొబైల్ సంబంధించిన సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 15 ఔట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ఇది హైపర్ ఓఎస్ 2తో రాబోతుందనమాట. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉంటాయి? ఏఐ ఎరేజర్ ఉంటది. ఏఐ ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఉంటది. సర్కిల్ సెర్చ్ ఉంటది. గూగుల్ ట్రాన్స్లేటర్ ఇలా మనకి చాలా అడ్వాన్స్ ఏఐ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారనమాట. మెయిన్ కెమెరాలో ఓఎస్ సపోర్ట్ ఉందా లేదా అని ప్రెజెంట్ తెలీదు. బట్ ఉంటే బావుంటది. సో, అలాగే మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం మీరు 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్తున్నారనమాట. ఇంకా బ్యాక్ 2 కెమెరాస్ కూడా పర్లేదు కొంచెం డీసెంట్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికొద్దాం. ఫ్రంట్ కెమెరా 30 ఎంపీ ఇచ్చారనమాట. 30 ఎంపీ అంటే పర్లేదు. ఫ్రంట్ ఫోటోస్ కొంచెం డీసెంట్‌గానే వస్తాయన్నమాట. డీసెంట్ అంటే తక్కువ అనుకోవద్దండి. డీసెంట్ అంటే కొంచెం బాగుంటాయన్నమాట. మీడియం ఫ్రంట్ ఫోటోస్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని కూడా మనం మాక్సిమం 1080p 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్‌గా కెమెరాస్ అయితే బెటర్ అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికొద్దాం. ఇది మనకి అప్రాక్సిమేట్‌గా 6500 ఎంఏహెచ్ బ్యాటరీ యూజ్ చేసామని వీళ్ళు చెప్తున్నారు. ఇది కన్ఫర్మ్ బ్యాటరీ అయితే అనుకోవద్దు. జస్ట్ రూమర్స్ బ్యాటరీ అనమాట. ఇక్కడ 100 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటదని వీళ్ళు చెప్తున్నారు. ఈ పోకో ఎం సిరీస్‌లో ఇప్పటి వరకు ఇటువంటి వాట్స్ ఛార్జింగ్ ఇవ్వలేదన్నమాట ఈ మొబైల్‌కి. బట్ ఫస్ట్ టైమ్ పోకో M8 సిరీస్‌లో అది M8 ప్రోలో ఇటువంటి ఛార్జింగ్ అయితే ఇస్తున్నారనమాట 100 వాట్స్. బట్ అది చూద్దాం. సో, అది కన్ఫర్మ్ అనేది చెప్పలేము 100 వాట్స్. ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ విషయానికొద్దాం. ఇది మనకి 18,999కి వస్తదని చెప్తున్నారు. ఇంకా మనం ఓవరాల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అండ్ లాస్ట్ వరకు మీరు మన వీడియోని చూసేయండి. చిన్న రిక్వెస్ట్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.